So today we are going to discuss about how to zoom the object and how to navigate. అంటే ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఉన్న ఈ ఇమేజ్ ఆల్రెడీ ఇది ఒక జేపీజీ ఇమేజ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఏదైనా ఇమేజ్ని నేను ఓపెన్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఏదైనా వర్క్ చేసేటప్పుడు పర్టికులర్ ఒక ఆబ్జెక్ట్ని అంటే పర్టికులర్ ఏరియాని నేను ఫుల్ అంటే చాలా దగ్గరగా చూడాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఒక టూల్ ఉంది. సో దిస్ ఇస్ ది టూల్, జూమ్ టూల్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి సో ఎప్పుడైతే ఈ టూల్ని మనం క్లిక్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఒక ప్లస్ సింబల్ తోటి లెన్స్ లైక్ ఒక ఆప్షన్ వస్తుంది. సో ఐ వాంట్ టు నావిగేట్ దిస్. ఓకే, నేను ఇక్కడ ఎప్పుడైతే ఈ ఐని చూడాలనుకుంటున్నానో సో ఇక్కడ క్లిక్ చేసేసుకొని రైట్ సైడ్ క్లిక్ చేసి రైట్ సైడ్ కొంచెం జూమ్ అవుతుంది చూడండి. సో జూమ్ అవుతూనే ఉంది, క్లిక్ చేసి హోల్డ్ చేస్తే జూమ్ అవుతుంది. ఇందులోనే పైకి వెళ్తే అంటే ఈ టూల్స్ ఆప్షన్స్ బార్లో వెళ్తే ఇక్కడ చూడండి మైనస్, మళ్ళీ క్లిక్ చేసి వాటి హోల్డ్ చేసుకుంటే జూమ్ అవుట్ అవుతుంది ఆటోమేటిక్గానే. ఎక్కడ జూమ్ ఇన్ కావాలో ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకుంటే చూడండి ఆటోమేటిక్గా ఆ ఆబ్జెక్ట్ అనేది జూమ్ అయిపోతుంది. మళ్ళీ మైనస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓకే జూమ్ అవుట్ అవుతుంది. సో ఈ రెండు ఆప్షన్స్ ద్వారా మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను వేరే ఏదైనా ఆప్షన్స్లో ఉన్నాను అంటే టూల్స్లో ఉన్నాను, సో ఇట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. వేరే ఆప్షన్స్లో ఉన్నప్పుడు కూడా షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ అండ్ స్పేస్ బార్. కీబోర్డ్లో కంట్రోల్ అండ్ స్పేస్ బార్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ టూల్లో ఉంటూ కూడా నేను జూమ్ ఆప్షన్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. చేసేసుకొని ఇప్పుడు నేను ఈ ఐని చూడాలనుకుంటున్నాను అనుకోండి, జస్ట్ క్లిక్ చేసేసుకొని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే జూమ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. సో ఇది కూడా ఒక ట్రికీ పార్ట్ అన్నట్టు ఇందులో. అండ్ ఇక్కడ చూడండి, నేను ఈ పార్ట్ చేయాలనుకోండి ఆటోమేటిక్గా చూడండి అదే పార్ట్ జూమ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ పార్ట్ చూడాలనుకోండి, see here, so very smooth zoom. ఓకే, ఈ విధంగా మనం ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ని మనం జూమ్ చేసుకొని వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీ ఆప్షన్. ఓకే, ఒకవేళ ఆల్ట్ స్పేస్ బార్ పట్టుకున్నాం అనుకోండి, ఆల్ట్ స్పేస్ బార్ పట్టుకున్నప్పుడు కూడా మైనస్ సింబల్ వస్తుంది, కంట్రోల్ స్పేస్ బార్ హోల్డ్ చేసినప్పుడు ప్లస్ సింబల్ వస్తుంది. సో మీకు ఏది కావాలో ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే కంట్రోల్ అండ్ స్పేస్ బార్ యూస్ చేస్తున్నప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ రెండు ఆప్షన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏ విధంగా అంటే సో నేను కంట్రోల్ అండ్ స్పేస్ బార్ యూస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మౌస్ క్లిక్ చేసి రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే జూమ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే జూమ్ అవుట్ అయిపోతుంది. ఓకే, సో ఇక ఇందులోనే టూ ఆప్షన్స్ వస్తున్నప్పుడు విన్ నో నీడ్ టు గో టు అనదర్ ఆప్షన్. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ అంటే ఒకవేళ మీకు అనిపిస్తుంది లేదు నేను కంట్రోల్ స్పేస్ బార్ యూస్ చేస్తా అంటే చేసుకోవచ్చు. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. ఒకవేళ నేను షార్ట్ కట్ కీబోర్డ్ ద్వారా చేసుకోవాలంటే వితౌట్ యూజింగ్ మౌస్ జస్ట్ క్లిక్ కంట్రోల్ ప్లస్ 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 జూమ్ ఇన్ మైనస్ జూమ్ అవుట్. సో ఇక్కడ కూడా ఈ విధంగా కూడా నేను కంట్రోల్ ప్లస్ 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 జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, నేను కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్ చేస్తే నాకు ఈ ఐ సెంటర్లో కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని కొంచెం నేను ప్యాన్ చేసుకోవాలి. సో ఐ నీడ్ హ్యాండ్ టూల్. ఇక్కడ స్పేస్ బార్ మూవ్ టూల్లో ఉంటూ అంటే వేరే టూల్లో ఉంటూ కూడా నేను దీన్ని మూవ్ చేసుకోవచ్చు. యూజ్ స్పేస్ బార్ అండ్ సీ హియర్ క్లిక్ చేసుకొని డ్రాగ్ చేసుకోవచ్చు. అంటే స్పేస్ బార్ యూస్ చేస్తే హ్యాండ్ టూల్గా ఆటోమేటిక్గా మారిపోతుంది అండ్ మీకు ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్కి నేను ఆటోమేటిక్గా ఆ పార్ట్ దగ్గరికి వెళ్ళి ఇంకా కావాలంటే కంట్రోల్ ప్లస్ ప్లస్ జూమ్ చేసుకోవచ్చు. కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్
ఒక్కొక్క స్టెప్ జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పడం జరిగింది, కంట్రోల్ 0 ఫిట్ ఆన్ స్క్రీన్. ఓకే, సో ఫిట్ ఆన్ స్క్రీన్ కూడా మీరు చేసుకోవాలంటే సో కంట్రోల్ 0 అండ్ కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్, అండ్ కంట్రోల్ స్పేస్ బార్ జూమ్ ఆప్షన్. ఓకే, అంటే జూమ్ ఇన్ యాక్టివేట్ అవుతుంది టూల్. సో మౌస్ క్లిక్ ద్వారా మీరు దీన్ని జూమ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అ వెరీ ఈజీ ఆప్షన్ టు control the zoom option. Okay, fine. And now here inko option undi. So go to window and go to option is called navigator. ఈ నావిగేటర్ అనేది ఇప్పుడు ఇది ఇంత మంచి ఒక విండో మనకి యూజ్ అవుతుంది జూమ్ ఇన్ కోసం ఎస్పెషల్లీ. సో ఇక్కడ ఒకటి స్లైడర్ ఉంది చూడండి, ఇది నేను వాల్యూ పెంచుతుంటే ఇక్కడ ఒక రెడ్ మార్క్ కనబడుతుంది. అంటే ఈ రెడ్ మార్క్ ఏరియా ఏదైతే ఉందో మన మానిటర్లో ఇంతవరకు వ్యూ చూపెడుతుంది అని దాని అర్థం. ఒకవేళ నేను ఇక్కడ హ్యాండ్ టూల్ ద్వారా నేను మూవ్ చేస్తున్నాను దాని ఫేస్ దగ్గరికి, చూడండి ఆటోమేటిక్గా నాకు వ్యూ కూడా ఫేస్ దగ్గరికి మూవ్ అవుతుంది. సో ఇది చాలా ఈజీ, అంటే మొత్తం హోల్ ఇమేజ్ నాకు కనబడుతుంది. ఎక్కడ ఏది కావాలో డైరెక్ట్ అక్కడికి తీసుకెళ్తే నాకు అక్కడ ఫుల్ ఇమేజ్ కనబడుతుంది. ఎంత జూమ్లో కావాలి అంత జూమ్లో పెట్టుకొని నేను ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇది చాలా మంచి ఆప్షన్ జూమింగ్ చేసుకోవడానికి. అంటే మీరు ఇంత పర్సంటేజ్లో జూమ్ చేస్తున్నారు, ఇక్కడ క్లిక్ చేసుకొని 100 అని అనుకోండి 100%లో జూమ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని 200 అని అనుకోండి 200%లో జూమ్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఈ నావిగేటర్ చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి జూమ్ ఇన్ జూమ్ టూల్లో కూడా యాక్చువల్ పిక్సెల్స్, అంటే దీని యొక్క యాక్చువల్ పిక్సెల్స్ యొక్క వ్యూ నాకు కనపడాలి. ఇక్కడ వచ్చేసరికి ఫిట్ ఆన్ స్క్రీన్, ఇక్కడ వచ్చేసరికి ఫుల్ స్క్రీన్, ఇక్కడ వచ్చేసరికి ప్రింట్ సైజ్, అంటే నేను ప్రింట్ తీస్తే ఇది ఏ విధంగా కనపడుతుంది అనేది కూడా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ కంట్రోల్ ఆల్ట్ 0 ఈజ్ యాక్చువల్ పిక్సెల్స్ and control 0 is the fit to screen. ఓకే, సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ ద్వారా అంటే కీబోర్డ్ షార్ట్ కట్స్ ద్వారా కూడా యూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ యూ కెన్ యూస్ బై టూల్, అదర్వైజ్ కీబోర్డ్ ప్లస్ మౌస్ ఆప్షన్, ఏ విధంగా అయినా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, సో యూ హ్యావ్ అండర్స్టాండ్ అబౌట్ ది జూమ్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ క్లాస్లో మిగతా వేరే ఆప్షన్స్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే, అంతవరకు బాయ్.